ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 బాలే రామలింగ స్వామి ఆలయంలో ఈ నెల 15వ తేదీ నుండి జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశామని దేవాదాయ శాఖ అధికారి సీతారామయ్య తెలిపారు. తమిళేరు వాగులో 3 మీటర్ల ఎత్తు మాత్రమే నీరు వదిలేలా చర్యలను చేపట్టామని, ఇక జల స్నానాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తులు, పోలీసులు అధికారులకు సహకరించాలని కోరారు. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. ధూపం नमो पार्वती मधु नामदेस्य प्रवीण नामदेस्य सुष्मिता नामदेस्य अभय आयुरारोग्य मनोवांछा अभीष्ट फलसिद्धिरस्तु. అందుకే అడిగాను అందరూ అంతా ఒకటే లేదు అంతా ఒకటే. ब्रह्मान्द्रजयाय नमः. ओम रुद्राय नमः. ओम रुद्रदासकाय नमः. नमः. ओम जयन्ताय नमः. ओम महेन्द्राय नमः. ओम माता. ओम गृहरक्षकाय नमः. ओम जमाय नमः. ओम गंधर्वाय नमः. ग्रीवाय नमः. ओम पुष्पदन्ताय नमः. नमः. ओम ऋगाय नमः. ओम माधवे नमः. ओम नागाय. ओम जम्बकाय नमः. ओम बलिविंचकाय नमः. ఓం నమ శివాయ. శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానము, బలివే గ్రామం, ముసునూరు మండలం, ఏలూరు జిల్లా. నేను ఈ దేవాలయానికి కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తున్నాను. ఈ నెల మనకి 14 తారీఖు నుంచి 17వ తారీఖు వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ఇప్పటి వరకు 4 సార్లు రివ్యూ మీటింగ్లు జరిగినాయి. మన జాయింట్ కలెక్టర్ గారు అయితే కానీ, మన ఎస్పీ గారు అయితే కానీ, సబ్ కలెక్టర్ గారు అయితే కానీ ఇప్పటికీ 4 రివ్యూ మీటింగ్లు కండక్ట్ చేశారు. 4 రివ్యూ మీటింగ్లో వాళ్ళు కో మీటింగ్కి అప్డేట్ ఏం చేయాలి, ఇక్కడ ఎంత భక్తులకి ఎలాంటి బెటర్మెంట్ ఇవ్వాలో దాని మీద ఇచ్చారు. దానికి అనుగుణంగానే మేము ఈ రోజుకి వాళ్ళు చెప్పిన విధంగానే నిర్మాణ పనులను చేస్తున్నాము. ఈసారి మనకి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నామండి. దానికి గాను సత్యసాయి సేవాదళ్ళు మనకి ఏలూరు నుంచి ఒక 40 మంది వస్తున్నారు. IIIT నుంచి ఒక 100 మంది వస్తున్నారు. ఇది కాక పోలీసులు 250 నుంచి
400 మంది వరకు పోలీసు వాళ్ళు ఉంటున్నారు. శానిటేషన్ సిబ్బంది పంచాయతీ నుంచి ఒక 100 మంది, మనకి టెంపుల్ ఫెన్సెస్ వరకు ఒక 20 మంది, అలాగే ప్రైవేట్ స్విమ్మర్స్ని కూడా మనం లోకల్ స్విమ్మర్స్ని ఒక 20 మందిని ఏర్పాటు చేశాం. గతంలో మీకు తెలుసు కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగిన 2 అలాంటివి జరగకుండా నిన్న జాయింట్ కలెక్టర్ గారు పంచాయతీ వాళ్ళకి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి వీళ్ళ ఎన్డీఆర్ఎఫ్ కూడా వీళ్ళు రావాలి, మరి వాళ్ళు వస్తారో లేదో చూడాలి. ఈరోజు మీటింగ్ ఉంది కలెక్టర్ గారితో, సమీక్షా సమావేశం, ఆఖరి సమావేశం. మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బోట్లు పెట్టమన్నారు, వాళ్ళని కూడా స్విమ్మర్స్ని పెట్టమన్నారు. మనం దేవస్థానం నుంచి పెట్టే లోకల్ స్విమ్మర్స్ని వాళ్ళకి అటాచ్ చేస్తాం, వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తారు. అది కాకుండా భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చిన్నపిల్లలకి పాలు ఉదయం, వృద్ధులకి మజ్జిగ, వాటర్ సప్లై ప్రతి పాయింట్లో మనం ప్రతి క్యూ లైన్స్లో మనం ఏర్పాటు చేసాం. ఎలాంటి ఇబ్బందులు పడక్కర్లేదు. అలాగే హెల్ప్ డెస్క్ ఏదన్నా ఇప్పుడు మనం బంగారం వెండి ధరలు చూస్తే మనకి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి కనుక అలాంటి చైన్ స్నాకింగ్స్ జరిగే అవకాశం ఉంది కనుక మనం మొత్తం సిటీ మొత్తం ఒక 50 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో ఇదంతా నిఘా నేత్రంలో ఇదంతా జరుగుతుంది. ఇదంతా మానిటరింగ్ పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుందండి. ఎవరికి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగిందన్నా సరే మా హెల్ప్ డెస్క్ ఉంది, పోలీస్ సమాచార కేంద్రం ఉంది. అక్కడికి వచ్చి మీరు కంప్లైంట్ ఇస్తే విషయం ఎక్కడ జరిగిందని చెప్పి వాళ్ళు మానిటరింగ్ చేసుకుని పోలీసు వారు వాళ్ళకి జరిగిన స్నాకింగ్ గురించి, దొంగతనాల గురించి వెంటనే వాళ్ళకి దాని మీద చర్యలు తీసుకుని రికవరీ చేయడానికి వాళ్ళ శాయశక్తుల ప్రయత్నం చేస్తారు. ఇదిగాక మన దేవాలయంలో రాత్రి 12 గంటలకి స్వామివారికి అభిషేకం కార్యక్రమం జరుగుతుంది. అభిషేక కార్యక్రమం అయిన తర్వాత 2 గంటల కాడి నుంచి భక్తులకి నిరంతరం దర్శనం జరుగుతుంది. స్వామివారు 10:30కి కళ్యాణ వేదికకి వస్తారు. స్వామివారి కళ్యాణ వేదికకి వచ్చిన 15వ తారీఖున దర్శనం మట్టికి నిరంతరం జరుగుతుంది కనుక భక్తులు ఈ విషయాన్ని గమనించి రద్దీ సమయంలో సమన్వయం పాటించండి. ప్రమాదాలని మనం కొని తెచ్చుకోవద్దు, ఎందుకంటే ప్రమాదాలు ఎక్కడో రావు, మనం కొని తెచ్చుకుంటూనే వస్తాయి. వాటిని నివారించాలంటే మీరు మాతో కానీ పోలీసు వాళ్ళతో కానీ సహకరిస్తే, చిన్నపిల్లలతో కూడా వచ్చినప్పుడు మీరు నదీ స్థానం కొంచెం చేంజ్ చేసేటప్పుడు చిన్నపిల్లల్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మేము ఇక్కడ జల్లు స్థానాలు ఏర్పాటు చేసాం, పర్మనెంట్గా జల్లు స్థానాలు ఏర్పాటు చేసాం. ఆ జల్లు స్థానాలు పిల్లల్ని, వృద్ధుల్ని జల్లు స్థానాలు చేయించి గుడికి తీసుకురండి, అంతేగాని ఘాట్లలోకి దింపి వాళ్ళతో స్నానాలు చేయించొద్దు. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు కాబట్టి ఏదైనా సంఘటన జరగవచ్చు. దానికి అనుగుణంగా మనం స్విమ్మర్స్ని కూడా పెట్టాం. ఆ స్విమ్మర్స్ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు. కానీ ఇన్ని జాగ్రత్తలు మేము తీసుకున్న భక్తుడు మాతో సహకరిస్తేనే మనం ఈ ఫెస్టివల్ని నిరంతరం ఎలాంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా నిర్వహించడానికి అవకాశం ఉండదు. కనుక భక్తులకు మరీ మనం సమన్వయం పాటించండి. క్యూ లైన్స్లో వచ్చే దర్శనం చేసుకోండి.